అండి ఒక వీడియో బ్యాలెన్స్ ఉంది. నిన్ననే అనుకున్నాం మనం ఉయ్యూరు లోకేష్ చౌదరి అనే అతని గురించి, అనే డాక్టర్ గురించి, ఎన్ఆర్ఐ డాక్టర్ గురించి తప్పనిసరిగా ఒక వీడియో చేసుకోవాలి అనుకున్నాం గుర్తుంది కదా. సో అందుకని ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ తెలిసిన విషయాలు చాలా ఉన్నాయి, వాటిని టచ్ చేయటం లేదు నేను. తెలియని విషయాలంటే పట్టించుకొని విషయాలు, టచ్ చేయని విషయాలు గురించి మాట్లాడుకుందాం మనం. ఇవాళ అతను ఏంటంటే మామూలుగా ఏంటంటే తుళ్ళూరు ప్రాంతంలో ఆ మండలంలో ఉన్నాడు. ఏదో చిన్న వెంకటాపురం ఏదో అనుకున్నాం మనం ఆల్రెడీ. సో అంటే తుళ్ళూరు అనుకుందాం. అయితే అతను 1983లో మెడిసిన్ చేశాడు గుంటూరు మెడికల్ కాలేజీలో. అది కూడా మనం ఆల్రెడీ అనుకున్నాం. అతను ప్రొఫెషన్ రీత్యా ఏంటంటే సరే డాక్టర్ చదివాడు, చక్కగా అక్కడికి వెళ్ళాడు అంటే ఏదో శుభ్రంగా గుంబనగా ఏదో తన పని చేసుకోవాలి, పోవాలి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చాలా వేళ్ళు పెట్టేస్తూ ఉంటారనమాట. ఏది చేయాలో తెలియక. అప్పుడు అట్లాగే డాక్టర్ సుధాకర్ కూడా ఉన్నారు, తెలుసు కదా, ఉండేవాడు ఆయన. ఇట్లాంటి చేష్టలు చేశాడు పాపం అనవసరంగాను. ఆ మతిస్థిమితం లేకుండాను చాలా అతని ఎండింగ్ చాలా బాధాకరమైన ఎండింగ్ అయిపోయింది. అట్లాగే ఏంటంటే వీళ్ళు ఒక పనిలో ఉండరన్నమాట. ఏంటంటే అతను కూడా డాక్టర్ సుధాకర్ కూడా ఆల్మోస్ట్ ఇట్లాగే ఇష్టం వచ్చినట్టు ఎగిరెగిరి పడ్డాడు ఆ రోజున. ఇతను సరే అట్లా పక్కన పెడదాం అతని గురించి. ఇతను గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. అంటే ఏంటంటే స్టమక్కి సంబంధించిన విషయాల వరకు, స్టమక్లో మనం భోజనం తిన్నది డైజెషన్ అవుతున్నదా లేదా, లేకపోతే పర్టికులర్ పదార్థాలు మనకి పడటం లేదా ఏంటి అనేది వాటి గురించి ఒక చక్కటి ఒక సబ్జెక్ట్ ఉంది. ఆ సబ్జెక్టు మీద ఇతను ఎక్స్పర్ట్ అని చెప్తున్నారు. అయితే ఇదేంటంటే ఈ అజీర్ణం వ్యాధులు, పొట్టకి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు ఏంటంటే ఎండోస్కోపీ చేస్తారు ఒకటి, కొలోనోస్కోపీ చేస్తారనమాట. ఎండోస్కోపీ వీటి రెండింటి వల్ల, ఈ టెస్టుల వల్ల కడుపులో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు పేషెంట్కి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది అర్థమైపోతుంది. అయితే ఇది అమెరికాలో అతను ప్రాక్టీస్ చేస్తూ ఉండగా ఈ ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ ఇవి రెండు చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది రోగులు చచ్చిపోయారనమాట. అది ఎందుకు చచ్చిపోయారంటే ఆల్రెడీ అతనికి మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నదని, అంటే మానసిక సుస్థిరత లేదు అని అనమాట. మానసిక ఇది లేకపోవటం మూలంగా అతను సరిగా చేయలేకపోతున్నాడు అనేది వాళ్ళ భావన అమెరికన్స్. ఇట్లా కొంతమంది పేషెంట్లు చచ్చిపోవటము, చివరికి వాళ్ళైతే ఇతన్ని మెడికల్ లైసెన్స్ కాస్త క్యాన్సిల్ చేయటము అదంతా జరిగిపోయింది. అతనికి ఏంటంటే ఎక్కువ తెలివితేటలు ఉండటం కూడా అంత మంచిది కాదంట నేను. అంటే ఆ తెలివితేటలు సరిగా వాడుకున్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ వక్ర మార్గంలో వాడినప్పుడు ఇదిగో ఇట్లాంటి తంటాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరికైనా సరే, ఆయనకైనా సరే, నాకైనా సరే, ఎవరికైనా సరే. అయితే ఇతనికి చాలా 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 ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఇతని దగ్గర ఒక రకమైన శాటిలైట్ ఫోన్ కూడా ఉంది. దాంతోనే మొన్న మళ్ళీ రెండోసారి పట్టుబడ్డాడు, ఇదే విజయవాడ ఎయిర్పోర్ట్లో. తర్వాత తను ఎక్కడైతే పనిచేస్తున్నాడో, ఏ హాస్పిటల్లో అయితే పనిచేస్తున్నాడో ఆ హాస్పిటల్లో కొంతమంది కొలీగ్స్ మీద లా సూట్ వేయటం మొదలుపెట్టాడు. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోదీ వీళ్ళ మీద లా సూట్ వేసి అక్కడ భంగపడ్డాడు వాషింగ్టన్ డీసీలో కేసులేసి. ఇతని మీద ఫైన్ కూడా వేశారు. ఎందుకు మా దరిద్రపు గొట్టు కేసులన్నీ తీసుకొచ్చి మా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని కూడా ఫైన్ వేశారు వాళ్ళు. ఇది కట్టేశారు, అయిపోయింది. తర్వాత ఇట్లాంటి అడ్డమైన కేసులన్నీ వేయటం అదొక సరదా. కొంతమందికి అదొక రకమైన గిల్లి కజ్జాలు పెట్టుకోవటం సరదా అనమాట కొంతమందికి. అదే ప్రాసెస్లో అక్కడ ఉన్న వాళ్ళకు కూడాను, అక్కడ ఉన్న కొంతమంది కొలీగ్స్ కూడా మీద కూడాను లా సూట్ వేసాడనమాట. ఇట్లా వేయటం వల్ల మనకి ఇంకోటి ఏం అర్థం అవుతున్నదంటే మనకి ఒక రకమైన మనం విశ్లేషించుకోవాల్సింది ఏంటంటే ఇతను ఎక్కడున్నా తిన్నగా ఉండడు అనమాట. అంటే అసలు ఓవర్ యాక్టివ్గాను, సూపర్ యాక్టివ్గాను, హైపర్ యాక్టివ్గాను ఉండే ఒక లక్షణం ఉన్నట్టున్నది ఆయనకి. సరే ఎంత ఉన్నా కానీ అది ఆయన పనులకు కావచ్చు, లేకపోతే ఆయన కుటుంబానికి కావచ్చు, ఆయనకి స్వయంగా కానీ పనికొస్తే బాగానే ఉంటుంది, కానీ జనాల మీద పడితే మాత్రం ఇట్లాగే గొడవలు వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు కొలీగ్స్ మీద కేసేసాడని అనుకున్నాం కదా.
ఇట్లాంటి వాళ్ళే మనకి చక్కగా మనకి ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్ష మీడియాకి ముఖ్యంగా వాళ్ళకి భలే కలుస్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని భలే కరెక్ట్గా ఇట్లా పిక్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు సుధాకర్ని పిక్ చేసినట్టుగాను, లేకపోతే ఇంకొక మనకి మీకు గుర్తుండే ఉంటుంది, ఒక జడ్జి గారు ఉన్నాడు, బీహార్ నుంచి వచ్చాడు ఆయన, హైకోర్టుకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, అంతకుముందు బీహార్ హైకోర్టుకు రాకముందు, మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రాకముందు తన సొంత కొలీగ్స్ మీదే కేసులు వేసి ఎలిగేషన్స్ పెట్టి నానా ఆగం చేశాడు. అట్లాగే సేమ్ ఈ లోకేష్ బాబు చౌదరి అనే అతను కూడాను ఇలాగే వాళ్ళ మీద కేసులు వేసి భంగపడ్డాడు అనమాట. ఎందుకు చెబుతున్నానంటే ఇట్లాంటి వాళ్ళని భలే పికప్ చేస్తారనమాట వాళ్ళు. ఆ ఎల్లో మీడియా అనేది, ఎల్లో మీడియాలోనే కూర్చుని అతను ఆ మధ్య లాస్ట్ వీక్ నానా మాటలు మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి మీద నానా బురద చల్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, రెచ్చిపోయాడు. అసలు ఏది ఆకాశమే హద్దుగా. ఇలాంటి వాళ్ళే కనిపిస్తారు అసలు. ఎట్లాంటి వాళ్ళని, ఎందుకంటే ఎట్లాంటి వాళ్ళకి అట్లాంటి వాళ్ళే కనిపిస్తారు అన్నట్టుగాను. ఇట్లా ఒక మెంటల్ పేషెంట్ అని వాళ్ళైతే మెడికల్ లైసెన్స్ ఎట్లాగైతే క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు అతను ఏం కాదు, ఎన్ఆర్ఐ డాక్టర్ అని చెప్పేసి ఓ ప్రగల్భాలు పలుకుతున్నారు అతని గురించి. ఏదేదో చాలా అతన్ని మొత్తం ములగ చెట్టు మీద ఎక్కించారు. కానీ రేపు పోలీసులు తేలుస్తారు. ఏంటంటే ఇట్లాంటి వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. జడ్జి గారు చెప్పినట్టుగాను ఇట్లాంటి వాళ్ళని భలే కరెక్ట్గా పికప్ చేస్తారు. వాళ్ళతో కొన్నాళ్ళు ఆగం చేయిస్తారు. తర్వాత సద్దుమణిగిపోతుంది. మళ్ళీ ఇంకొక పాయింట్ పట్టుకుంటారు. మళ్ళీ ఇంకొక ఆగం, ఏం లేని దానికి అనమాట. ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతా ఉన్నట్టుగాను. అక్కడ ఏం జరగటం లేదు, ఏ సమస్య లేదు ఆంధ్రప్రదేశ్లో. కానీ ఏదో ఒక సమస్యని వీళ్ళే సృష్టించి, నేను చెప్తూ ఉంటాను, నేను మామూలుగా చెబుతుంటాను, నా పనులు నేనే కన్స్ట్రక్షన్ చేసుకుంటాను, నేను డిస్ట్రక్షన్ చేసుకుంటాను నా విషయాల్లో అన్నట్టుగా. అట్లాగే వీళ్ళు ఇట్లాగే ఈ డిస్ట్రక్షన్ చేయటంలోనూ కన్స్ట్రక్షన్ చేయటంలోనూ బాగా దిట్టర్లు అనమాట. ఇట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి నానా అవాకులు చవాకులు వాగిస్తూ ఉంటారనమాట. అది వాళ్ళకే అర్థం. వాళ్ళు ఎందుకు చేస్తారో, ఎందుకు ఈ పనులు చేస్తారో వాళ్ళకి అర్థమవుతుందో లేదో కానీ మనకైతే మాత్రం అర్థం కాదనమాట. సో అదండి సంగతి. కాబట్టి శాటిలైట్ ఫోన్లు ఏంటో, అతి చేష్టలు ఏంటో ఇవన్నీ కూడాను పోలీసులే తెలుస్తారు. కాబట్టి మనము చూస్తూ ప్రేక్షక పాత్ర వహిద్దాం అని చెప్పాలనుకుంటున్నాను. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.